నమస్కారం. ఆధ్యాత్మికం రాజకీయం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా బరిలోకి దిగుతున్న అభ్యర్థి గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి, యువకులు రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? యువకులు రాజకీయాలకి రావాలనే నా మొదటి సంకల్పం సార్. యువత రాజకీయాలకి రావాలి, యువత రాజకీయాల వైపు అవగాహన పెంచుకోవాలి. రాజకీయం అంటే అందరిని రక్ష కాదు, ప్రతి ఒక్కరి సొత్తు. అలాంటిది యువత వస్తే ఇంకా దేశం చాలా అభివృద్ధి పథంలోకి స్పీడ్గా వెళ్తుంది అనే కాన్సెప్ట్తోని నేను రాజకీయాల్లో మొదటి అడుగు వేశాను. నన్ను ఆదర్శంగా తీసుకొని ఒక్కరు ట్రావెల్ చేసినా కూడా సక్సెస్ అయినట్టే మనం. సో యువత మెయిన్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, యువత ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధిని చాలా ఫాస్ట్గా క్రియేటివ్గా ఆలోచిస్తారు సార్. ఏదైనా కూడా క్రియేటివ్గా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఉన్నారు, అయితే వాళ్ళది రెండు సామెతలు ఉన్నాయి, ఎక్కడా కంపేర్ చేయలేం. ఆలస్యం అమృతం విషం, ఆలస్యం అమృతం విషం. సో ఆలస్యం అమృతం విషం అనే కాన్సెప్ట్ని తీసుకొని ఇప్పుడు ట్రావెల్ చేయాలి అంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో, ఈ ఫాస్ట్ జనరేషన్లో ట్రావెల్ చేయగలుగుతామా? నిదానమే ప్రధానం, ఈ కాన్సెప్ట్తో ట్రావెల్ చేస్తే ఫాస్ట్గా ట్రావెల్ చేయగలుగుతాం. ఈ రెండు మన ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాము, మన ఆలోచనలు ఇద్దరం షేర్ చేసుకుంటే కనుక రెండు సామెతలు ఉన్నాయి, నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం. సమయానుకూలంగా వివరించాలి, అదే నేను చెప్పేది కూడా. అకార్డింగ్ టు చేంజెస్ వాట్ ఎవర్ ద సొసైటీలో మీరు జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, పెను మార్పులు జరుగుతున్నాయి. మనం ఒకప్పటికి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఊళ్ళలో తిరిగితే దానివల్ల ఆరోగ్యంగా ఉన్నాం మనం. అదే ఈ ఊర్లలో ఇప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా తిరగాలంటే మన పిల్లల్ని కాదు కదా, ఎవరిని బయటకు కూడా పంపించలేము, ఎందుకంటే సిచ్యువేషన్స్ చేంజ్డ్. అప్పుడు రోడ్లు లేవు అని ఇప్పుడు కొట్లాడి రోడ్లు వేసుకుంటాం, అప్పుడు మట్టి రోడ్ల వల్లనే ఆరోగ్యంగా ఉన్నామంటున్నాం. అంటే జనరేషన్స్ చేంజ్ అవుతూ ఉంటే, అభివృద్ధి స్పీడ్గా పెరుగుతూ ఉంటే, ఆ అభివృద్ధి పెరిగే టైం ఏదైతే టైం లిమిట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని స్టార్ట్ చేసి ఎండ్ కావడానికి 10 రోజులు పట్టింది, అదే పనిని 2 రోజుల్లో కంప్లీట్ చేయగలిగితే అభివృద్ధి ఫాస్ట్గా అవుతుంది. అంటే ఒక పనిని అనుకొని దాన్ని చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకున్న కళలు ఇప్పటిదాకా ఇంకా నెరవేరలేదు. చాలా విషయాలు దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఇంకోటి, దేశం మనం చిన్నప్పుడు మన నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నారు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మన పిల్లలు కూడా చదువుకుంటారేమో. దేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. రాజరికంలో రాజధర్మం కావచ్చు, అదే విద్యాపరంగా ఈ గురుకులాలు కావచ్చు. అంటే ఆధ్యాత్మిక ధర్మం ఏదైతే చెప్తుందో అవన్నీ ప్రభుత్వాలు ఆచరిస్తే తప్పకుండా మీరు అనుకునే ఆధ్యాత్మిక రాజ్యస్థాపన జరుగుతుందనేది కరెక్ట్ సార్. ఆధ్యాత్మికత కూడా చెప్పేది ఒకటే సార్. సోక్రటీస్ చెప్పినట్టు ఆత్మజ్ఞానులే పాలకులు అయినప్పుడు ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుందని సోక్రటీస్ చెప్పింది సార్. ఆత్మజ్ఞానులు రావాలి అని నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఐడియాస్ సార్. ఇవన్నీ నా ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా టైం పట్టచ్చు, బట్ వన్స్ ఇంప్లిమెంటెడ్ ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంత సుభిక్షంగా ఉంటుందో. వన్స్ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఈ ఏ విషయం గురించి అయినా కానీ, విద్య కానీ, వైద్య కానీ, ఏ విషయం గురించి అయినా కానీ భయపడాల్సిన పని ఉండదు సార్. ఫస్ట్ మనము చావు మనకు ఖచ్చితంగా వచ్చేదే. చావు గురించి భయపడినప్పుడు రోజు భయపడుతూనే బతకాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు నువ్వు చనిపోతావని ఏదైనా డాక్టర్ చెప్పాడు అనుకోండి, 6 నెలలు ఆ మనిషి బతకడమే నరకం. ఆ చావు భయం ఏదైతే పోగొట్టడమో మన ధ్యాన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ప్రయత్నమే ఈ హాస్పిటల్స్ కానీ, విద్య వైద్యం ఫ్రీ ఇస్తే ఏంటంటే, నాకు ఒక డిసీజ్ వచ్చింది అంటే నా బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని సగం భయం అవుతుంది. అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు నేను 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తా అంటే, ఇది ప్రశాంతంగా ఉండాల్సిన గుండెను ఈ ఆర్థిక స్తోమత లేని కారణంగా ఇంకా ప్రెజర్ పెంచుకొని రేపు చనిపోయే వ్యక్తి ఈరోజు చనిపోవడం జరుగుతుంది. చిన్న పాయింటే కానీ చాలా ఇంపాక్ట్ పాయింట్ సార్ అది. వన్స్ దెర్ ఇస్ అ ఫ్రీ హెల్త్ ఫర్ ఎవ్రీబడి, ఆ ప్రెషర్ చాలా తగ్గిపోతుంది. సో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. అది నా మేజర్ కాన్సెప్ట్. ఇంకోటి ఆరోగ్యశ్రీ కూడా సార్. ఆరోగ్యశ్రీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఆరోగ్యశ్రీ అంటేనే వైట్ రేషన్ కార్డు ఉండి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు ఉచిత విద్య అందించడమే, ఉచిత వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం. అందులో కూడా కొన్ని డిసీజెస్ మాత్రమే కవర్ చేయడం ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు నేను ఒక డిసీజ్, ఆర్థిక స్తోమత లేని కారణంగా ఒక డిసీజ్ వస్తే దాన్ని నేను కవర్ చేయలేను ఆరోగ్యశ్రీ వల్ల అని చెప్తున్నారు డాక్టర్ వాళ్ళు. అలా చెప్పినప్పుడు ఇంకా దానికి ఆరోగ్యశ్రీ వల్ల ఉపయోగం సార్. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఉన్న డిసీజెస్ తెచ్చుకోవడానికి మనిషి ఓన్గా తెచ్చుకునే డిసీజ్, సంపూర్ణ ఉచిత వైద్యం అవసరం అంటారు. ఉచిత వైద్యం అనేది ఏదైతే ఉందో నేను కంప్లీట్ అందరికీ ఫ్రీగా రావాలి అని నేను అనుకుంటున్నాను.
దాని మీదనే ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. యువత రాజకీయాల్లోకి వస్తే నాలాంటి ఐడియాస్ చాలా మందికి ఉంటాయి కాబట్టి యువత రాజకీయాలు వస్తే దేశం మారుతుంది అనేది ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు విమర్శలు లేని రాజకీయాలు మీ విమర్శలు లేకుండా రాజకీయాలు చేయడం మీ పార్టీ ఉద్దేశం అని చెప్పారు. అవును సార్. విమర్శలు లేకుండా అసలు రాజకీయాలు సాధ్యమే అంటారా? విమర్శలు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా? ఇప్పుడున్న పొజిషన్లో సాధ్యం కాకపోవచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో సాధ్యం కాకపోవచ్చు. బట్ మా మెయిన్ మోటో ఏదైతే ఉందో, యథా ప్రజ తదా రాజా అనేది ఇంప్లిమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, విమర్శలకు తావేలేదు సరిగా. అంటే ఏ విధంగా విమర్శ లేకుండా విమర్శలు అనేది ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు రాజకీయ వ్యక్తి, ఒక మినిస్టర్ ఉన్నాడు సార్, ఒక మంత్రి ఉన్నాడు, లేదంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి? చేసేవాళ్ళు ఎవరు? పబ్లిక్ కంటే ఎక్కువ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఒక 4 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే 4 కంటెస్ట్ చేస్తే 4 ఒక్కొక్కరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్కరికి గెలుస్తారు, మిగతా వాళ్ళు విమర్శలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఈయన ఆ సమస్య ఉంది, ఇది ఈ సమస్య ఉంది, ఇది చేయలే, అది చేయలే అని చెప్పి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మోర్ దెన్ 90% నెక్స్ట్ అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం కోసం చేసే ప్రయత్నమే విమర్శలు. ఇప్పుడు రాస్తారోకోలు బంధులు లేకుండా మీరు ఏ విధంగా ప్రభుత్వాలతో ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడాలనుకుంటున్నారు? రాస్తారోకోలు బంధులు అనేది ఏదైతే ఉందో దానివల్ల డిస్టర్బ్ అయ్యేది ఎవరు అంటే ప్రజలు సార్. అంటే మనం ప్రజలకే న్యాయం చేయడానికి మనం ముందుకెళ్తూ ప్రజలకే ఇబ్బంది కలిగించే పని. ఇన్ని పోరాటాలు చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వాలు మీరు మౌనంగా ఉద్యమాలు చేస్తే మౌనంగా ఉద్యమాలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోతే మన దేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు సార్. అంటే మహాత్మాగా వేగంగా అనేది టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు సార్. మౌనంగా ఉద్యమం చేయకపోతే మన దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. ఎందుకంటే ఎంతోమంది ఉద్యమంతో పాటు, అంటే మౌనంగా చేసిన ఉద్యమంతో పాటు ఫైటింగ్ కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను తప్పుపట్టడం కోసం చెప్పట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే గెలిచింది ఏంటంటే మౌనమే గెలిచింది. మౌనంగా చేసిన ఉద్యమమే గెలిచింది. ఈ రోజుకు నిలబడ్డది. అది స్వాతంత్రం రావడానికి కారణం అయ్యింది ఈ రోజు వరకు కూడా. సో మౌనంగా రావడానికి మీరు అనేది ఎప్పుడైతే ఈ యువత రాజకీయాలకు వస్తే మార్పు ఎంతైతే ఫాస్ట్గా ఉంటుందో మౌనంగా కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది సార్ ఫ్యూచర్లో. ఒకసారి మార్పు వచ్చిన తర్వాత మౌన పోరాటం చేస్తున్నాము అంటే మౌనంగా మేము ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ ద్వారా ప్రజాప్రతినిధి, అది మా వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఎవరైనా ఉండొచ్చు, ఈ యొక్క ఆశయాలతో ముందుకెళ్తున్న ఎవరున్నా కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. అవతల వేరే ఆశయంతో, అంటే దీంతో సంబంధం లేకుండా నెగిటివ్ వేలో వెళ్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం పాజిటివ్గా చెప్పినా అర్థం కాదు మీరు అన్నట్టు. బట్ మార్పు ఒకసారి స్టార్ట్ అయింది, ఫాస్ట్గా మార్పు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది సమస్య. సో పెద్ద కొట్లాడాల్సిన అవసరం లేదు, రాస్తారోకాలు చేయాల్సిన అవసరం లేదు, బంధులు చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఈ మార్పు కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మౌనం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా పోరాటం చేయాలి అనుకున్నాం అనుకోండి, కొద్దిగా టైం పడుతుంది, బట్ సాల్వ్. ఇప్పుడు ఆధ్యాత్మికత ఒక వెర్రి, ఆత్మజ్ఞానులు అంటే పిచ్చోళ్ళు అనే తరహాలో చూస్తున్నటువంటి యువత రేపు మిమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం మీకుందా? ఆధ్యాత్మికత అనేది ఏదైతే ఉందో మేము ప్రజల్లో ప్రతి ఒక్కరికి, యువతనే కాదు ప్రతి ఒక్కరి లోపలికి తీసుకెళ్తున్నాము. ఇది మెడిటేషన్ ద్వారా మనం సాధించేది ఏంది, మెడిటేషన్ ద్వారా మన ఆత్మసంతృప్తి ఎలా ఉంటుంది, మెడిటేషన్కి సంబంధించి యొక్క క్లాసెస్ కానీ మెడిటేషన్కి సంబంధించి వాటికుండా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నాం. మీరన్న యువత ఒపీనియన్ ఏదైతే ఉందో మీరే చెప్పండి సార్. యువత ఒపీనియన్ ఏదైతే ఉందో ఒకప్పటి యువతకి, అంటే 90స్లో యువతకి, 2000స్లో యువతకి, 2018లో యువతకి ఎంత మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? ఇలాంటి వాటిపైన దృష్టి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఒకప్పుడు సినిమాలు, షికార్లు ప్లస్ ఫుడ్ ఇలాంటి వాటికి ఎవరు చాలా క్యాజువల్గా ఏది పడితే తినడము, క్యాజువల్గా ఎక్కడ పడితే అక్కడ తిరగడము, క్యాజువల్గా అంటే యువత అంటేనే అట్లా ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉండేవారు. ఇప్పుడు మెయిన్ స్టార్ట్ అయింది మార్పు యువతలోనే సార్. ఒక ఫుడ్ తీసుకోండి, చాలామంది వెరీ కేర్ఫుల్గా ఫుడ్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల ఒక పౌష్టికాహారం ఉండాలి, ఆర్గానిక్ ఫుడ్కి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు స్టోర్స్ కూడా చాలా పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఇప్పటికి మార్పు ఎందుకు వస్తుంది మీరు అనేది నేను, ఒకప్పుడు ఆధ్యాత్మికత పిచ్చే ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మెడిటేషన్లో కూడా జాయిన్ అవుతున్నారు సార్. డైలీ వాళ్ళకున్న హై ప్రెషర్స్ వర్క్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకోండి, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళని తీసుకోండి, లేదంటే విద్యారంగంలో తీసుకోండి, హాస్పిటల్స్లో తీసుకోండి, వీళ్ళకి ఏంటంటే హెవీ ప్రెషర్ ఉంటుంది. డాక్టర్స్ని తీసుకోండి, హెవీ ప్రెషర్స్ వర్క్ ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు హెవీ ప్రెషర్స్లో ఉన్న చాలామంది మెడిటేషన్స్ వైపు వస్తున్నారు సార్. ఒక యోగా కానీ ఒక మెడిటేషన్ కానీ ఖచ్చితంగా వాళ్ళకి, ఎందుకంటే మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే మార్పు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మార్పు స్టార్ట్ అయిన ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారే తప్ప
ఈ మెడిటేషన్కి పాలిటిక్స్కి సంబంధం నేను పెట్టట్లేదు. ఇప్పుడు మీరు ఈ పాయింట్లో మెడిటేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే మానసిక ప్రశాంతత పొందుతున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడిటేషన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. యువత కూడా చాలా మారింది. అలా మారినప్పుడు, అలా మారుతూ వస్తున్నప్పుడు ఈ మెడిటేషన్ సంబంధించిన ఒక వ్యక్తి ఆత్మజ్ఞాని రాజకీయ రంగం వైపు వచ్చిండు అంటే ఆలోచిస్తారా, ఆలోచించారా సార్? నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. మనలో ఒకడు వెళ్ళిండు అంటే ఖచ్చితంగా ఆలోచిస్తాం. మంచి అభిప్రాయాలు ఉన్న ఒక వ్యక్తి, సొసైటీ మీద అవగాహన ఉన్న ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు అంటే రాజకీయాల గురించి కూడా ప్రతి యువత ఆలోచిస్తారు. అంటే ట్రావెల్ స్టార్ట్ చేయడం వరకు మన బాధ్యత. బట్ సక్సెస్గా ట్రావెల్ని ముగిస్తామా, మనం గోల్ రీచ్ అవుతామా లేదా, ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాతనే. స్టార్ట్ చేయకముందు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే అయితే నాకు కుదరదు. నేనేమంటా అంటే గెలవాలన్నా ఓడాలన్నా ఆట ఆడాలి అంట నేను. వాట్ ఎవర్ ద రిజల్ట్ ఈస్, బట్ గేమ్ మనం ఆడితే కదా సార్ తెలిసేది. ఓడితే అనుభవం, గెలిస్తే విజయం అంటారు. అంతే సార్. ఓడితే విజయం, మనం రూల్ చేయగలుగుతాము, మన చేతిలో అధికారం ఉంటుంది, మన ఐడియాస్ని ప్రజల సేవ కోసం ఎలా ఉపయోగించాలో అవన్నీ చేయగలుగుతాం. అదే ఓడిపోతే దాని అనుభవాలు మన నెక్స్ట్ జనరేషన్స్కి చెప్తాం, ఇలా చేసినాం, ఇలా ఉంది అని మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పడానికి ఒక అనుభవం ఉంటుంది. ప్రజలతో కూడా మనం పంచుకోవచ్చు, ఇలా జరిగింది, ఇలా జరిగింది. సో ఓడినా గెలపడం అనేది మ్యాండేటరీ అని నేను అనుకోను. వన్స్ గేమ్ స్టార్ట్ చేసినాం అంతే. గేమ్ స్టార్ట్ చేస్తేనే గెలిపోవటంలు ఉంటాయి కదా అనేది నా ఫీలింగ్. ఆ గేమ్ స్టార్ట్ చేయడానికి నేను ఒక రూట్ తీసుకున్నా సార్. ఆ రూట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు నా అభిప్రాయాలు, మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు ఒక ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుందో, మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, కొంచెంసేపు మన ఇద్దరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే కనుక నేను బయటికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా మీ నెంబర్ కూడా తీసుకొని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు. అంటే సైన్స్, ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ బాండ్ విల్ బి వెరీ స్ట్రాంగ్. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా కూడా చూడొచ్చు, నేను షేర్ చేసుకున్న మిగతా సోషల్ మీడియా మాధ్యమాల వల్ల కూడా చూడొచ్చు. ఇలా చూసిన చాలామంది యువత అవుట్ ఆఫ్ 100 20-30% తీసుకోండి. నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఏంటంటే బలంగా ఆలోచిస్తున్న ప్రతి పాయింట్, వాళ్ళు ఆలోచిస్తున్న ప్రతి పాయింట్ నేను ఆలోచించాను అనుకోండి, రైట్, వాళ్ళలో కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. సో నా పాయింట్ ఈరోజు, నేను లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగితే మీరు గెలుద్దామని ఎన్ని ఓట్లు పడతాయి అని అన్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగి ఒక్క ఓటు పడ్డది అంటే నా ఫ్రెండ్ సర్కిల్ పక్కకెట్టండి, అవుట్ సైడర్ ఒక్క ఓటు వేసిండు అంటే నేను గెలిచినట్టే సార్. నా ఉద్దేశంలో ఒక్క ఓటు వేసినా గెలిచినట్టే, ఎందుకంటే మార్పు స్టార్ట్ అయింది అని నా ఫీలింగ్ సార్. సో 1, 2, 3 వాట్ ఎవర్ నా రూట్లోకి ట్రావెల్ చేయడానికి ఇష్టపడి ఎన్ని ఓట్లు వచ్చినా నేను గెలిచినట్టే. ఎందుకంటే ట్రావెల్ స్టార్ట్ అయింది సరిగా. ట్రావెల్ స్టార్ట్ అయింది అంటే యువత ట్రావెల్ స్టార్ట్ చేసి ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ మిగతా విషయాల్లో తెలిసిపోయింది. ఒక అమెరికా వంటి అగ్రగామి, ఆ దేశంలోనే మన టాప్ మోస్ట్ కంపెనీ సీఈఓస్ అంతా మన ఇండియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ ప్రాపర్ ప్రోత్సాహం లేకపోవచ్చు, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. అవన్నీ సరే, ఆ టాపిక్. ఎన్నిసార్లు పోటీ చేస్తారు? ఇది మొదటిసారా లేకపోతే ఇది రెండోసారి సార్. నేను 2009లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి. 2014లో కూడా పోటీ చేయాల్సింది, బట్ నా పర్సనల్ కొన్ని రీజన్స్ వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేను అనే కారణం వల్ల అప్పుడు డ్రాప్ అవ్వడం జరిగింది. 2009 ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు చేశాను సార్, ప్రచారం ప్రారంభించాను. ఇప్పటి స్పందనకు ప్రజల్లో మీరు నేను ఎంటైర్ డిఫరెంట్ ఉంది సార్. ఇంకా ఎందుకంటే దాంతో కంపేర్ కూడా చేయలేము మనం. అప్పుడు స్పందన ఎందుకు అన్నాను అంటే, అప్పుడు నేను ప్యూర్ రూరల్ ఏరియా, జడ్చర్ల అనేది ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందో, జడ్చర్ల టౌన్ తప్ప మిగతాదంతా రూరల్ విలేజ్ ఏరియాస్ కవర్ చేస్తామన్నట్టు. ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఉందో ప్యూర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, కంప్లీట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మనం చెప్పే విషయం అర్థం చేసుకునే అవగాహన ఉన్న వ్యక్తులు చాలామంది ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇది నాకు మంచి అవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఊర్లలో వెళ్ళి మనము ఆత్మజ్ఞానం గురించి కానీ ధ్యానం గురించి కానీ చెప్తే అర్థం చేసుకోవడానికి 1-2% ఉంటుంది. మిగతా 98% మనం వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది, వాళ్ళు అర్థం చేసుకునే అది కూడా ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి నాకు ఎందుకు మంచి అదృష్టం అని అంటున్నా అంటే, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మీరు మంచి ఎడ్యుకేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. మన ధ్యానంలో కూడా చాలామంది ధ్యానం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. దానన్నింటికంటే మించి యువత అభిప్రాయాలు ఏదైతే నేను షేర్ చేసుకుంటున్నానో, నేను చెప్పుకుంటున్నానో, నా దేశం గురించే నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇలా అనేసి నేను ఏదైతే చెప్తున్నానో మొదటి వర్డ్కే అర్థమైపోతుంది సార్. నేను చెప్పే మొదటి వర్డ్కే అర్థమైపోతుంది. సో ఆ కాన్సెప్ట్తోనే నేను ఇప్పుడు ట్రావెల్ స్టార్ట్ చేసిన సార్. ఇంకా మీ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని కూడా సార్, పార్టీని బలోపేతం కూడా మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పార్టీ మాది రిజిస్టర్డ్ పార్టీ. మా సార్ వాళ్ళు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి గారు, సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి గారు, మన జనరల్ సెక్రటరీ మాధవి మేడం, వీరందరూ చాలా చాలా కష్టపడుతున్నారు. అంటే ఒక ఒపీనియన్ ఏదైతే ఉందో, ఒక ట్రావెల్ స్టార్ట్ చేద్దామని నేను ఎట్లయితే ఎంత ఉత్సాహంగా ఉన్నానో, వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా మాకు సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని కూడా అంతే ఉత్సాహపరుస్తూ, ప్రతిరోజు ఉత్సాహపరుస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు రిజిస్టర్డ్ పార్టీ మాది.
99లోని రిజిస్టర్డ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ముందు రికగ్నైజ్డ్ పార్టీ చేద్దామనేసి చాలా కష్టపడుతున్నాం. దానికి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈసారి రీచ్ అవుతామనే ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే చాలా బాగా అవేర్నెస్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్. మనం ధ్యానంతో వెళ్ళడం కానీ మా యువత ఒపీనియన్స్తో కానీ వీటన్నిటిని గౌరవించి మంచి ఒపీనియన్ వస్తుంది కాబట్టి, మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఈసారి మేము ఆ మార్కును కూడా రీచ్ అవుతామని అనుకుంటున్నాం. పార్టీ కూడా మంచి బలోపేతం అవుతుంది సార్ ఈసారి. ఏదో ఒక రోజు జెండాలు మోసి సరైన ప్రోత్సాహం కరువై ఉన్నటువంటి యువతకు మీ పార్టీ వేదిక అవుతుందని మనం ఆశించవచ్చా? పార్టీ వేదిక అవుతుంది అనే విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఎందుకంటే జెండాలు మోసే యువతను నేను ప్రోత్సహించాలనుకోవట్లేదు సార్. జెండాలు మోసి నేను వాళ్ళకు సరైన ప్రోత్సాహం దొరకక వచ్చే వాళ్ళని నేను ప్రోత్సహించదలుచుకోలేదు. మా పార్టీ వాళ్ళు కూడా ప్రోత్సహించదలుచుకోలేదు. ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తామంటే జెండాలు మోయడానికి కారణం నేను చెప్పిన ఒపీనియన్స్ అయితే కనుక, వాళ్ళ ఆ పార్టీలో జెండాలు మోయడం నేను చెప్పే ఒపీనియన్స్కి, వాళ్ళు దేశం గురించి ఆలోచించే తత్వం, వాళ్ళు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే తత్వం, మేము చేసే ప్రతి పని నా భావితరాలకు ఉపయోగపడాలనే ఆలోచనలో ఉన్న తత్వం ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళకి అక్కడ ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా మా దగ్గరికి వస్తే మాత్రం మా పార్టీ ఆల్వేస్ వెల్కమ్. ఖచ్చితంగా కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి, దేశాన్ని మార్చాలి, సమాజాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో చాలా పార్టీలో చేరుతారు. కానీ తీరా సమయానికి వచ్చేసరికి ఈ ఉన్న వారసత్వం కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు ప్రభావితం చూపి వాళ్ళ ఆశలను నీరుగారుస్తాయి. అటువంటి వాళ్ళకి మీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వేదిక అవుతుందని అనుకోవచ్చా? అదే చెప్పాను సార్ నేను. మీరు అన్న నిజంగానే దేశం కోసం ఆలోచించే తత్వం ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఖచ్చితంగా మా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మేము పాలిటిక్స్ని పాలిటిక్స్ లాగా చూద్దాం సార్, మెడిటేషన్స్ అది చూద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ఉద్భవించినదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లక్ష్యం ఏదైతే ఉందో మొత్తం టోటల్ కంప్లీట్ మేనిఫెస్టో ఒకసారి మొత్తం రౌండప్ చేసి చూసుకుంటే భవిష్యత్ ఆఫ్ కంట్రీ, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి తయారు చేసిన మేనిఫెస్టోనే. దేశంలో ఇలా ఉంటే మనం భావితరాలను వాళ్ళకు హెల్తీ రాజకీయాలు కానీ హెల్తీ కంట్రీని కానీ ఇవ్వగలుగుతాము అనేది మన కాన్సెప్ట్. సో అలా ఆలోచించే వాళ్ళ యువత ఎవరున్నా కూడా ఆల్వేస్ వెల్కమ్ సార్. ఖచ్చితంగా మనము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రోత్సాహకం కూడా పార్టీ ప్రెసిడెంట్ నుంచి క్యాడర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, మన ఎంబడి తిరిగే వాళ్ళు కావచ్చు, మనతో పాటు సపోర్ట్గా ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అందరికీ ఒకే రెస్పాన్స్ ఉంటుంది సార్. వాళ్ళు పెద్ద, వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వీళ్ళు ఇట్లాంటిది ఏముండదు మా పార్టీలో. మా పార్టీలో అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాం సార్. ప్రతి ఒక్కరూ మాతో, ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కళారెడ్డి సార్ కూడా మా దగ్గరికి వచ్చిండు అంటే అందరం ఒకటేలాగా ఉంటాం సార్. సమాన స్థాయిలో అందరినీ చూస్తే రాజకీయాలు సాధ్యమే అంటారు? సాధ్యమవుతుంది సార్, చేసి చూపిస్తాం సార్, సాధ్యం అవుతాయి. ఎందుకంటే మా మెయిన్ కాన్సెప్ట్ మా పార్టీలో ఉన్న 10 మందిమే సమానంగా చూడకపోతే 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళని చూడగలుగుతాము, 100 కోట్ల మంది 100+ ఉన్న భారతదేశాన్ని సమానంగా ఎట్లా చూడగలుగుతాం సార్? కానీ రాజకీయం అంటేనే ఎత్తుగడలు అవన్నీ రూపుమానడానికి, అవన్నీ మాన్పడం కోసమే వాటన్నిటినీ మనం కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలనే దృఢ సంకల్పంతో వస్తున్నాం సార్. ఇప్పుడు అప్పుడు దాని రాజకీయం అనరేమో బహుశా. రాజకీయం అంటేనే అది యాక్చువల్ రాజకీయం డెఫినేషన్ చేంజ్ అయింది సార్. యాక్చువల్గా రాజకీయం అంటే యాక్చువల్ రాజకీయం అంటే అదే సార్, సమాజానికి నేనున్నాను అని 10 మంది భరోసా ఇచ్చేదే రాజకీయం సార్. ఆ నేను అనే వ్యక్తే రాజకీయ నాయకుడు సార్. ఇప్పుడు ఏదైనా కానీ 10 మంది సమాజం ఉన్నారు అంటే సమాజానికి నేనున్నాను అని భరోసా కల్పించగలగాలి, అది రాజకీయం. ఇప్పుడు ఆ భరోసా లేదు. ఆ భరోసా లేకపోవడానికి కారణం ప్రజలే నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, ఒక 10 రూపాయలు ఇస్తే తీసుకుంటున్నారు అంటే క్వశ్చన్ చేయడానికి ఎక్కడ ఖచ్చితమైన అది లేకపోతుంది. ఎవరైతే ఉంది సార్, ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మినిస్టర్ అవుతారు. ఆ మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఏ గల్లీలో చూసినా మాతో పాటు క్యాండిడేట్, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మాతో పాటు తిరుగుతున్నాడు. అదే ఆయన గెలిచిన తర్వాత ఒక మినిస్టర్ అయిందో లేదంటే ఎమ్మెల్యే అయినాక ఆయన అంతే ఫ్రీగా మనం గెలవగలుగుతామా సార్? ఎందుకు గెలవలేకపోతున్నాం చెప్పండి? ఒక మినిస్టర్ అయింది అనుకోండి, కలవగలుగుతాం. వెళ్ళి కింద ఆయన 2 ఫ్లోర్స్ పైన ఆయన ఛాంబర్ ఉంటే కింద కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పటి వరకు కింద కూర్చోవాలి మనం. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. ఆయన వచ్చిన తర్వాత వెళ్ళి కలవాలి. ఆ కలవడం కూడా ఎట్లా కలుస్తాం సార్? జనరల్గా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించండి. సార్ ప్లీజ్ చిన్న పని ఉంది సార్. ఇదంతా ఎందుకు సార్? ఎక్కడ జరుగుతుంది లోపం? ఆయన పబ్లిక్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ ప్రాబ్లం, ఇది ఏంది ప్రాబ్లం, నీ ఓటేసినందుకు నేను గెలిచినా ఏంది ప్రాబ్లం అని అడిగే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి సార్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమకున్న బలం ప్రజలకు తెలియకపోవడమే. కరెక్ట్ సార్ 100% కరెక్ట్. తన ఓటుకున్న విలువ ఏంది? ఓటు హక్కు ఏదో ఓటేస్తున్నాము, నాకు 500 ఇస్తున్నారు, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం, నా పని నేను చేసుకుంటున్నా కదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప
ఆ ఓటుకు నాకు అడిషనల్ ఇన్కమ్ అంటే నాకు ఈరోజు నేను పని చేయడం వల్ల నా టోటల్ ఇన్కంలో ఈ డే ఇన్కమ్ యాడ్ అయింది కదా, దానికి అడిషనల్గా ఈ ఎలక్షన్ వల్ల 500-1000 యాడ్ అయింది అనే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బట్ వీఆర్ గివింగ్ పవర్ ఫర్ 5 years విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ అమౌంట్. 500-1000 తీసుకొని 5 ఏళ్ళు ఆయనకు మన మీద నెత్తి కూర్చోడానికి అధికారం ఇస్తున్నాం. ఆ పద్ధతి మానాలి, ఆ పద్ధతి మాన్పాలి. ఈవెన్ నేను ప్రచారంలోకి వెళ్తే నన్ను అడిగారు సార్, నాతో పాటు నాకు 20 ఓట్లు ఉన్నాయి, నాకేంది అని అడిగారు సార్. ఏం కావాలి సార్ అని అడిగినాను. అంటే అరే పైసలు కాకపోయినా ఇంతో అంతో మంచో చెడో చూడాలి కదబ్బా, 20 ఓట్లు నేను నీకు 20 ఓట్లు వేపిస్తాను నేను ఖచ్చితంగా. డైరెక్ట్ అడిగిన క్వశ్చన్ అది. అంటే ప్రజల్లో మార్పు వస్తే ఇప్పుడు నేను రెడీ టు గివ్ అనుకోండి, రైట్ సార్ 20 ఓట్లు ఉన్నాయి కదా అని ఆశపడి నేను ఎంతో అంతో హెల్ప్ చేయడమో తీసేయడమో అమౌంట్ ఇవ్వడమో చేయాలి. బట్ మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి ఇమీడియట్గా నేను ఒక ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేసి ఆయనకు చెప్పేకాడికి చెప్పిన, లేదు సార్ మా పరిస్థితి ఇది, మనం అమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం, అయిపోయింది. బట్ నా ప్లేస్లో ఇంకో పతను ఉంటే ఇప్పుడున్న మెయిన్ రాజకీయ పార్టీలో ఎవరు సంబంధించిన వాళ్ళైనా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ప్రజలు అడగడం మానేస్తే, ప్రజలు తీసుకోవడం మానేస్తే, విప్లవం రెవల్యూషన్ ఫ్రమ్ పీపుల్ వచ్చింది అనుకోండి, ఇవ్వడానికి ఎవరికి ఆస్కారం లేదు. పైసలు తీసుకోకుండా ఓటేస్తే ఆ రైట్స్ కూడా పీక్స్లో ఉంటాయి సార్. మన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పీక్స్లో ఉంటాయి. ఒక కమాండ్ ఉంటుంది సార్ మనకు. ప్రజల్లో అటువంటి మార్పు రావడానికి ఇంకా ఎంత సమయం పట్టవచ్చు అని మీ అంచనా? యువత రాజకీయాల్లోకి వస్తే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్క టర్మ్లో కూడా కంప్లీట్ కావచ్చు. యువత రాజకీయాల్లోకి వచ్చింది అనుకోండి, ఈసారి మెజారిటీ ఆఫ్ పీపుల్ మంచిగా ఆలోచించే యువత కనుక రాజకీయాల్లోకి వచ్చి యువత అధికారంలో కనుక వచ్చిండ్రు, ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి, నేను ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి నిలబడినాను, గెలిచినాను అనుకోండి, ఈ టర్మ్ చాలు సార్ మారడానికి. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి మీ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? పార్టీ వైపు నుంచి ప్రయత్నాలు అంటూ ఏం లేవు సార్. పార్టీ వైపు నుంచి నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే పార్టీ మెడిటేషన్కి సంబంధించి ఆత్మజ్ఞానులే పాలకులు కావాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాం కాబట్టి, అదే కాన్సెప్ట్లో మెడిటేటర్స్లో ఉత్సాహం ఉన్న వ్యక్తులు, రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న వ్యక్తులను చూస్తున్నారు. బట్ అందులో ఇలాంటి కార్యక్రమాలు కానీ, నేను నాలాంటి యువకులు సపోర్ట్ చేసే విధానాలు కానీ, నాలాంటి యువకుల ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని పార్టీ సపోర్ట్ చేస్తుంది సార్. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా యువతనే తీసుకురావాలనేది పార్టీ సంకల్పం కాదు. బట్ నేను ఇప్పుడు నా ఆశలు ఇవి ఉన్నాయి, నా ఆశలకు వాళ్ళు ఖచ్చితంగా విలువిస్తారు సార్. ఖచ్చితంగా విలువిస్తారు. నాలో ఇప్పుడు నేను జరిగే ఏదైతే ఇష్యూ ఉందో, ఈ ఇష్యూ వల్ల ఒక 10 మంది మారుతున్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. సో అలా క్యాండిడేట్ బట్టి మన ఇంటెన్షన్స్, అంటే పార్టీ సిద్ధాంతాలు అన్నింటినీ నేను ఫాలో అవుతున్నాను. వాటితో పాటు నా పర్సనల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో యువత రాజకీయాల్లో కానీ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మార్పు కోసం. ఈ మార్పు ఏదైతే ఫాస్ట్గా రావాలి, మీరు అడిగారు ఎంతసేపు పడుతుంది, 1 టర్మ్ చాలు సార్, ఒకటే టర్మ్. మీరు అంటున్నారు యువత రాజకీయాల్లోకి వస్తే తొందరగా మార్పు జరుగుతుందని అంటున్నారు. కానీ ఇదే మీ మెడిటేటర్స్ అంటున్నారు 60 ఏళ్ళు ఉన్నా సరే ఒక మెడిటేటర్ ఒక యువకునిలాగానే ఆలోచిస్తాడు అని చెప్తున్నారు. మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇది ఆత్మజ్ఞానులు పాలకులు కావాలి అనే కాన్సెప్ట్కి ఏదైతే చెప్తున్నానో, ఈ యువకుల్లాగా ఆలోచిస్తారు అని ఎందుకు వాళ్ళు అంటున్నారు అంటే, ఇప్పుడు నన్ను చూడండి సార్, ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న విధానం బట్టే అర్థమైపోతుంది. యువకులు ఎప్పుడైనా సరే యువకుల్లాగా ఆలోచిస్తే వాళ్ళ ఏజ్తో సంబంధం, మానసిక ఉల్లాసం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేసే విధానం కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు ఎలక్ట్ చేసుకునే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా యువకుల్లానే ఉంటాయి. సో యువకుల్లాగా ఉండడం వల్ల, ఆలోచనలు ఉండడం వల్ల మీ ఫ్రీక్వెన్సీ ఏదైతే చెప్పానో ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ ఫాస్ట్గా అవుతుంది. సో ఆటోమేటిక్గా చేంజ్ జరుగుతుంది. చివరగా మా పిఎంసి తరపున మీ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. పిఎంసి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు. యువకులను ఇలా ప్రోత్సహించాలి మీరు కూడా. నాలాంటి వాళ్ళు ఒక ఛానల్ ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే అది మామూలు విషయం కాదు ఈ కాలంలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పసుల గంగాధర్ రెడ్డి అని నేను టీవీ గుర్తుతో పోటీ చేస్తున్నాను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. డిసెంబర్ ఏదైతే 7వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతుందో 11వ తారీఖు నాడు రిజల్ట్ ఉంది. 7వ తారీఖు నాడు పోలింగ్లో మీరు ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనండి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో, పోల్ అయ్యే పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని నాలాంటి వాళ్ళ వల్లనన్నా కనీసం పెంచండి. అంటే ఓటు వేయడం ఇష్టం లేక ఓటు వేసే అవకాశం ఓటే కదా అని మాత్రం దయచేసి ఎక్కడ ఆలోచించకండి. మీ యొక్క ఓటును ఖచ్చితంగా వినియోగించుకోండి.
ఓటు యొక్క విలువ ఏంది అంటే 5 సంవత్సరాల దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అంత ముందుకు తీసుకెళ్లే అవకాశం అది. దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటి యువతకు కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ధర్మాన్ని గెలిపించండి. సత్యం వైపు, న్యాయం వైపు మనం అడుగులు వేద్దాం. ఈ సత్యం, న్యాయం ఎప్పుడైనా సరే తుది విజయం కంపల్సరీ వాటికే ఉంటుంది. దయచేసి ఓటర్ మహేషయ్యలకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా. బసుల గంగాధర్ రెడ్డి అని నేను టీవీ గుర్తుతోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటును మా టీవీ గుర్తుకు వేసి మార్పుకు శ్రీకారం చుట్టండి. దేశ భవిష్యత్తుకు తొలి అడుగు నేను వేశాను. నాతో పాటు అడుగులు కలపండి. జై హింద్, జై భారత్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.